నమస్కారం. ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఈ షార్ట్ పెట్టాలా వద్దా అని నేను చాలా ఆలోచించాను. అప్పుడు దైవ నిర్ణయం యాదృచ్ఛికమో నాకు తెలియదు. వెంటనే అమ్మవారి మీద నుంచి పువ్వు కింద పడిపోయింది. సో అది నేను దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ అని అనుకొని ఈ షార్ట్ పెడుతున్నాను. నార్మల్గానే రైనీ డేస్లో ఇంట్లో పని చేసినా కూడా కొంచెం చిరాగ్గానే ఉంటుంది. అలాంటిది పూజ డేస్లో ఇంకా చిరాగ్గా ఉంటుంది. మెయిన్లీ నాకైతే పూజ అంటేనే చాలా చాలా టెన్షన్ వచ్చేసిద్ది. సో ఈరోజు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలా, లేకపోతే పూజ రూమ్ ఒక్కటి క్లీన్ చేసి పూజ చేయాలని డౌట్గా ఉన్నాను. అప్పుడు వెంటనే నాకు చాగంటి గారి మాటలు గుర్తొచ్చాయి. పూజ అంటే దేవుడికి సంబంధించిన ప్రతి పని పూజతో సమానం. అంటే క్లీనింగ్ కానీ ఎలాంటి పనైనా పూజతోనే సమానం అనే మాట నాకు గుర్తొచ్చింది. అండ్ మా మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, పూజ అంటే టెన్షన్ పడకు, కూల్గా నిదానంగా నువ్వు ఏదైతే చేయగలుగుతావో, ఎంతవరకు అయితే చేయగలుగుతావో అంతవరకే చేసుకో అని. సో ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకొని ఈరోజు నా డే స్టార్ట్ చేశాను. దేవుడి దయ వల్ల పిల్లలు కూడా చాలా కోఆపరేట్ చేశారు. అంతా కూల్గా జరిగింది. మొత్తం క్లీన్ చేసుకొని నాకు కుదిరినట్టుగా, నాకు వచ్చినట్టుగా నేను పూజ చేసుకున్నాను. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.